నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, The title of my message is రిసీవ్ చేసుకోవాలి. ఏదైనా రిసీవ్ చేసుకోవాలి అన్నదాన్ని నేను చెప్పడానికి I ఇష్టపడుతున్నాను. want to share about receiving. యాక్చువల్ గా రిసీవింగ్ అనేది ఒక గిఫ్ట్ లాంటిదే. Do you know that receiving is a gift? రిసీవింగ్ లేకపోతే ఏమీ జరగదు. Without receiving, nothing can take place. భూమి మీద విత్తనాలు చల్లామనుకోండి, If you sow the seeds on the earth, భూమి రిసీవ్ చేసుకోవాలి. the earth has to receive it. అప్పుడు మొలకెత్తుద్ది. Then it will grow. వర్షం వచ్చింది అనుకో, If at all it rains, భూమి రిసీవ్ చేసుకోవాలి. the earth has to receive it. అప్పుడు ఫలం కనబడుతుంది. Then you can see the fruit of నేను it. చెప్పిన మాటలు కూడా The words that I say, మీ మీద విడుదల చేసినప్పుడు when I release it upon you, మీరు రిసీవ్ చేసుకోవాలి. you have to receive it. అప్పుడు మీ యొక్క జీవితంలో మిరకల్స్ మేనిఫెస్ట్ Then అవుతాయి. miracles will manifest it. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 నుంచి 20 వరకు Hebrews 9:19. రిసీవింగ్ చేసుకోవాలి. ఏదైనా Whatever you say, you should receive. దాన్ని ఏమంటామంటే స్వీకరించాలి. You have to receive it. అర్థమవుతుందా? Accept it. చెప్పండి, స్వీకరిస్తున్నా. I am accepting it. మంచి వర్డ్. యాక్సెప్ట్ చేయాలి You have to accept it. లేదా రిసీవ్ చేసుకోవాలి. You have to receive it. మోజెస్ ఇక్కడ ఏం చేశాడంటే, Now Moses, what he did, ఆ యొక్క బ్లడ్ తీసి వాటర్ని తీసి వాళ్ళ మీద చల్లాక ఏం చెప్పాడంటే, ఆ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆమేన్ అని చెప్పగానే హెవెన్ ఓపెన్ అయింది. see, Moses, he was sprinkling the blood, water and everything, and then when they received it, they said amen to it. అప్పుడు ఏమైందంటే అదంతా కూడా రిసీవ్ అయింది. Then they could receive. కనుక దాన్ని మనం ఏమని చెప్తున్నామంటే, What we are saying is, వాటిని మనం రిసీవ్ చేసుకోవాలి. we have to receive it. తుమ్మెద తెలుసుగా మీకు? You know that honeybee, ఇప్పుడు అది ఏం చేసేదంటే, know what it does? దాని బాడీ ఎట్లుంటుందండి? How is its body? దాని ఫ్రేమ్, దాని బాడీ చాలా పెద్దగా ఉంటుంది. Its body is big. కానీ శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే, But the scientists say అది జీవితంలో ఎగరలేదట. it cannot fly. అర్థమవుతుందా మీకు? Are you understand? శాస్త్రవేత్తలు దాని గురించి, సైంటిస్టులు ఏం చెప్తారంటే ఈ యొక్క దీని గురించి, Scientists say that this honeybee, because of its big body, ఇది cannot fly. ఎగరలేదు అని చెప్తారట. It cannot fly. ఇది ఎందుకు ఎగరలేదంటే, Why it cannot fly? దేనికోసం అంటే Why? దాని బాడీ ఫ్రేమ్ చాలా పెద్దగా ఉంటుంది Because కాబట్టి. the body frame is big. దాని రెక్కలు, దాని బ్లేడ్స్ చూడండి చాలా పలసగా ఉంటాయి. మీరు గమనించారా? The wings are very fragile. కానీ గొప్ప అదృష్టం ఏంటంటే, The great thing is, మీకు మతిపోద్ది, అది ఎగురుతుంది. but it is flying. అది సైంటిస్టులకు తెలియదు. Scientist doesn't know. కానీ గొప్ప విషయం ఏంటంటే, The great thing is, దాని బాడీ కంటే దాని రెక్కలు చాలా తేలికగా ఉంటాయనే సంగతి దానికి కూడా తెలియదట. అందుకే అది ఈజీగా ఎగురుతుందట. కొన్ని నీకు తెలియకుంటుంటేనే సక్సెస్ అవుతావు. even the honeybee doesn't know that its body is big and the wings are very light, so it is able to fly. Some things, if you don't know, you will be able to progress. తుమ్మెద ఎగరగలిగిందంటే When the honeybee can fly, దానికి తెలియదు పాపం. it doesn't know. నా యొక్క రెక్కలు చాలా తేలికగా ఉంటాయి, నా బాడీ ఎక్కువ ఉంటుంది అన్న సంగతి దానికి తెలియదు కాబట్టి, సైంటిస్టులకు తెలిసింది దానికి తెలియదు కాబట్టి అది ఎగరగలుగుతుంది. కొన్ని విషయాలు నీకు తెలియకుంటుంటేనే నువ్వు హీల్ అవుతావు. కొన్ని విషయాలు తెలుసుకోకుంటుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. కొన్ని విషయాలు ఏమీ తెలియకపోయినా బ్లైండ్ గా నమ్మితేనే మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. Some things, if you don't know, only you will be able to make a progress. Many things, if you don't know and believe blindly, automatically the miracle will manifest. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24, 25, 26, 27 నేను ధ్యానం చేస్తున్నా. Let's go to Matthew 17:24 to 27. ఇక్కడ కపెర్నహూములో, At Capernaum, అక్కడ యేసు ప్రభుకు ఒక విషయాన్ని ఫేస్ చేశాడు. Jesus encountered a situation. పీటర్ వచ్చి ఏమని చెప్పాడంటే, Peter said, ప్రభు మనము ట్యాక్స్ పే చేయాలి, we have to pay taxes. అయితే నా దగ్గర మనీ లేదు అని చెప్పకముందే జీసస్ అన్నాడు, నీ దగ్గర మనీ లేదన్న విషయం అతనికి అర్థమైపోయి దేవుడు ఈ విధంగా ఆన్సర్ చేశాడు. Even before Peter said, I don't have money, Jesus only said, okay, do like this. You have అవును, no money. కొన్నిసార్లు మన సమస్యలు చెప్పకముందే మనకు ఆన్సర్ తెలిసిపోద్ది దేవుడికి. Even before we share our problems, already we know the answer. ఇక్కడ చూడండి ఇప్పుడు. Now see. అయితే ఇప్పుడు దేవుడు, పీటరు, దేవుని ఇతని ఇద్దరు కూడా ట్యాక్స్ పే చేయాలి. Now Peter has to pay his tax and Jesus' tax. అయితే ఇప్పుడు గమనించడం ప్రయత్నించండి. Now listen. యేసు ప్రభు ఒక మాట చెప్పిండు. Now Jesus said one word. ఏమని చెప్పిండంటే, What he said? పీటర్, Peter, నువ్వు వెళ్ళి you go చేప నోట్ల నుంచి from the fish mouth, నువ్వు షెకెల్ తీసి take the shekel, నా కొరకు నీ కొరకు దాన్ని అర్పి. go and pay for myself and yourself. అది నువ్వు చేయాల్సిన విషయం. That is what you have to do. అయితే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, What I understood is, చేప నోట్ల నుంచి షెకెల్ రావాలి పీటర్ కి. now from fish mouth the shekel has to come for Peter. ఒక డాగు ఇంకొక డాగు జన్మనియాలంటే నోట్ల నుంచి జన్మనిస్తుందా, కడుపులో నుంచి జన్మనిస్తుందా? Now from where, if a dog has to give birth to a dog, puppy, from where will it give birth? From the mouth or ఎక్కడ stomach? నుంచి అండి? మనము నోట్ల నుంచి అది చేయదు.
See, we can't do it from the mouth. తన కడుపులో నుంచి చేస్తుంది. It will come from its womb. మనం కూడా We also, అందరం కూడా we all, మన తల్లి గర్భంలో నుంచి పుట్టాం. we are born from the mother's womb. కానీ ఇక్కడ నాకు అర్థమైంది, నా రూమ్ లో ఎంత 19 థ్రిల్ అయిందంటే, చేప గర్భంలో నుంచి చేప కడుపులో నుంచి షెకెల్ పుట్టలే, కానీ దేవుడు చెప్పినప్పుడు చేప నోట్లో నుంచి షెకెల్ పుట్టింది. ఇక్కడ నా రెవల్యూషన్ చెప్తా. Now see, when Jesus said the shekel did not come from the womb of the fish, but it came from the mouth of the shekel. I'll reveal the revelation. ఎక్కడి నుంచి తీసిండండి పీటర్ షెకెల్ ని? Now from where did Peter remove the shekel? చెప్పాలి అందరు, ఎక్కడి నుంచి తీశాడు? From where? నోట్లో నుంచి తీశాడు. From the mouth. మనం ఆ చేప దగ్గరికి పోయి అడిగితే నీ పేరేం పేరు అంటే ఆ చేప మొత్తం చెప్తుంది. నా ఇనిషియల్ ఇది, నా పేరు ఇది, నా ఇంటి అడ్రస్ ఇది. మాట్లాడుతుందా? మాట్లాడదు. కానీ ఏం చేసింది? నోట్లో నుంచి మనీ ఇచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనీ? Okay, from where did the money come out? ఎక్కడి నుంచి వచ్చింది? From where did it come? ఒక చిన్న నువ్వు తినే చేపల నోట్లో నుంచి డబ్బులను దేవుడు రానియగలిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుంచే కాదు, నీ నోట్లో నుంచి కూడా దేవుడు మనీని తయారు చేయబోతున్నాడు. నా బర్త్డే రోజు ప్రాఫెటికల్ వర్డ్ చెప్తున్నా, మీ అందరి నోట్లో నుంచి డబ్బులన్నాయి యేసు నామములో తయారు కాబోతున్నాయి. ఇవే నీ యొక్క బ్యాంకు. ఇదే దేవుడు నా రూమ్ లో చెప్పిన ప్రాఫెసీ. యేసు నామములో ప్రాఫెట్ గా నేను ప్రాఫెసీ చేస్తున్నా. ప్రతి ఒక్కరి నోట్ల నుంచి పలికినప్పుడల్లా డబ్బులు రాబోతున్నాయి. ఇది దేవుడైన యెహోవాకు. On this day, what God has revealed to me, the prophetic word is the fish that you eat, from its mouth where the money shekel could come out, from the big RBI bank. It is not from there that will come, but from the very mouth of yours, money can come out for you. అరే చేప నోట్లో నుంచి డబ్బులు వచ్చినాయండి. From the fish mouth the money came. అరే ఎవడు ఒప్పుకోడు ఈ విషయాన్ని. Nobody will accept it. కానీ దేవుడు తీసిండు. But Jesus removed it. పీటర్ ఐ ఓపెన్ అయింది. Peter eye opened. దాని గర్భం నుంచి రాట్లే, Not from its womb. దాని నోట్లో నుంచి వస్తుంది. From its mouth it's coming. నీవు నీ నోటితోటి మనీని తయారు చేయొచ్చు. With your mouth you can create your money. నీ యొక్క నోటితోటి వాటర్ ని వైన్ గా ద్రాక్షరసంగా మార్చొచ్చు. With your mouth you can turn the water into wine. వాటర్ ని యేసు నామములో నువ్వు దేవుని యొక్క శక్తి ద్వారా బ్లడ్ లాగా మార్చొచ్చు. You can even convert the wine into blood. నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా అద్భుతాలు చేయొచ్చు. Whenever you want miracles you can do it. చూడండి నిర్గమకాండంలో In Exodus, మోసెసు వాటర్ ని బ్లడ్ గా మార్చాడు. Moses turned water into blood. ఇప్పుడు అవన్నీ నేను చూపెట్టగాని ఆయన ఫరో ముందు ఏం చేశాడంటే ఆ ఏటిని మొత్తం ఆ నీళ్ళని మొత్తం కూడా రక్తంగా మార్చేశాడు. He turned all that river into blood. మోసెస్ ఏం చేశాడు? వాటర్ ని బ్లడ్ గా మార్చాడు. He converted water into blood. అంటే ఏం చేశాడు? నోటితో చెప్పాడు, ఈ నీళ్లు రక్తం అయిపోను గాక, యేసు నామములో రక్తం అయిపోను గాక. నీళ్లు రక్తం అయిపోయినాయి. He just said, well, let this water turn to blood. It became blood. అంటే నోటితోటే రక్తంగా మారింది. With his mouth he uttered and it turned. అందుకే హీబ్రూ 9 లో కూడా వాటిని చల్లి పలికుడు నేర్చుకున్నాడు. He learned that by sprinkling that water they could be blessed. యేసు ప్రభు ఇదే సూత్రాన్ని పాటించాడు. Jesus followed the same principle. అక్కడ యోహాను సువార్తలోనికి వచ్చేసరికి When you come to John's ఆ gospel, యొక్క వాటర్ ని పట్టుకొని యేసు ప్రభు ఏం చేశాడంటే he took the water and what he did, వాటర్ ని దేవుడు వైన్ గా మార్చాడు. he converted the water into wine. ఆయన బ్లడ్ గా మారిస్తే He converted into blood. ఈయన వైన్ గా మార్చాడు. He converted into blood. ఓకే రెడీయా? Are you ready? అయితే ఇప్పుడు దేవుడు నాకు చూపెట్టింది ఏంటంటే What Jesus showed me రెవల్యూషన్ 11th చాప్టర్ లో, in Revelation 11th chapter, రెవల్యూషన్ 10:11 లేదా 11th చాప్టర్ ని మీరు చూసుకుంటే, when you come to Revelation 11, ఈ యొక్క 11th చాప్టర్ లో ఇద్దరు ప్రాఫెట్స్ వచ్చినట్టు మీరు చూస్తారు. here you see prophets that come here. ఆ ఇద్దరి మీద దేవుని యొక్క స్పెషల్ అనాయింటింగ్ ఉంది. There's God's special anointing upon it. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏలియా హానోకులు అని చెప్తాం. Everybody think it is Elia and Enoch. ఎందుకంటే వాళ్ళు ఫ్లెష్ అండ్ బాడీలో దేవునిలో అక్కడ ఉన్నారు కాబట్టి. Because with flesh and body they went up. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. Flesh and blood will not inherit the kingdom of God. కానీ మీకు నేను ఇక్కడ ఒక సత్యం చెప్తున్నా. But one truth I want to say, మీరు నన్ను నమ్మడానికి ప్రయత్నించండి. just believe it. ఒకే వాక్యం పట్టుకొని ఎప్పుడు వాదియొద్దు. Don't argue with one word. దేవుని యొక్క దూతలు ఈ భూమి మీదకి ఫ్లెష్ అండ్ బాడీతో కూడా వస్తారు. మీరు నమ్మడానికి ప్రయత్నించండి. నేను దాన్ని ఇప్పుడు మీకు ప్రూఫ్ చేస్తా. Now I want to prove to you, even angels will come with flesh and blood on the earth. ఎక్కడ అంటే హీబ్రూలో ఒక మాట ఉంటుంది, మీరు దేవదూతలకు మీరు ఆతిథ్యం చేయక మరవకుడి. కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. అంటే దేవదూతలు మనం తినేటప్పుడు వచ్చినప్పుడు మనం పెడితే వాళ్ళు దేవదూతలు కూడా తిన్నారట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఫ్లెష్ అండ్ బాడీలో ఉన్నారా, స్పిరిట్లో ఉన్నారా?
What does it say when you're eating or when you're having something? If the word of God says the angels will come and unknowingly you will be ministering unto the angels. How are the angels eating your food that you're serving? అంటే ఫ్లెష్ అండ్ బాడీలో కూడా ఉంటారు. Angels can be in flesh and body also. ఇప్పుడు ఇక్కడ ఫ్లెష్ అండ్ బాడీలో వీళ్ళు వచ్చారు. Now in flesh and body they ఇప్పుడు came. నేను చెప్పదలుచుకుంది What I want to share. ఈ 11వ అధ్యాయంలో In this 11th chapter, వాళ్ళకి ఇష్టమైనప్పుడల్లా అద్భుతాలు చేశారు. whenever they wanted, they did miracles. 3 రోజుల తర్వాత 3.5 రోజుల తర్వాత చచ్చిపోయిన వీళ్ళు తిరిగి లేచారు. After 3 days, when they were dead for 3 days, they rose up after the 3rd day. వీళ్ళు అనేక మిరకల్స్ చేస్తూ They వచ్చారు. did mighty miracles. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే వాటర్ ని బ్లడ్ గా మార్చారు. They converted water into blood. ఇట్లా నోటితోటి అని ఉత్తే ఇట్లా ఫైర్ వెళ్ళి శత్రువులను చంపేసింది. అంటే నోట్లో నుంచి అగ్ని కూడా తీసుకొచ్చారు వీళ్ళు. See, when they blew the air also, the fire came out of them and consumed the enemies. అంటే శత్రువులు మనం పట్టుకోవడానికి వచ్చినప్పుడు, If the enemy come to capture you, వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళని చంపడానికి వస్తే వీళ్ళు అని ఊస్తే నోట్లో నుంచి అగ్ని పోయి దహించేస్తుందట. సేమ్ దేవుని లాగానే వీళ్ళు చేస్తాను. see, these people, when the enemy is come to touch them, they're just blowing the air and immediately the fire is coming and consuming them. Exactly like God, they're working. వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అలా అద్భుతాలు చేస్తాను. Whenever they want, they're doing miracles. వీళ్ళు ప్రేయర్ చేస్తాను. They're praying. ప్రభా వర్షం రావద్దు ప్రభు అంటాను. They're saying, let it not rain, Lord. వర్షం ఆగిపోతుంది. The rain is ప్రభా stopping. వర్షం రావాలని చెప్తాను. They're saying, let it rain. వర్షం వస్తుంది. There is అంటే raining. ఏది పడితే అది వీళ్ళకి ఇష్టమైన అద్భుతాలు ఏదైనా వాళ్ళు యేసునామములో చేస్తాను. Whatever they want, whenever they want, they're just doing miracles. ఇక్కడ చూడండి ఇప్పుడు. Now listen. ఫస్ట్ వ్యక్తి వాటర్ ని బ్లడ్ గా చేశాడు. He first person, he made water into blood. రెండో వ్యక్తి వాటర్ ని వైన్ గా చేశాడు, జీసస్ క్రైస్ట్. The second person, he converted the water into ఈ wine. యొక్క మూడో మనుషులు దేవుని యొక్క బిడ్డలారా 11th చాప్టర్ లో కూడా వాటర్ ని బ్లడ్ గా మార్చారు. In the Revelation 11th chapter, they converted the water into blood. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అన్నా అంటే, You may say, why are you telling us మనకు that కూడా now? ఒక టైం వచ్చింది. The time has come for us. మనం కూడా ఈ సీజన్ లో ఏదో చేయబోతున్నాం. We are also come to the season where we are going to do something. అది ఏం చేయబోతున్నావో దేవుడు నాకు చెప్పాడు. What we are going to do, God told me. అది నేను చేస్తా. That I want to do. మీరు కూడా చేయాలని మీకు నేను ప్రే చేస్తా. I pray that you also shall do it. క్రిస్టియన్ లైఫ్ అంటేనే సూపర్ న్యాచురల్ దాన్ని నమ్ముడు. Christian life itself means believing in a supernatural. విస్తారమైన అద్భుతాలు నమ్మాలంతే. You have to believe in immeasurable, uncountable miracles. ఏదైనా వ్యతిరేకమైనది ఒకటి జీవితంలో జరిగితే, If anything negative happens in your life, ఇది ఎందుకైతుంది ప్రభా, ఇది ఎందుకైతుంది ప్రభా అనుడు ముందు ఆబ్జెక్ట్ ఫస్ట్. instead of saying why Lord, stop telling that. ఫస్ట్ రాంగ్ అనే సమస్యకు మనం ఎదురాడేది ఎట్లా తెలుసా? What we do when a problem comes, సైతాన్ బ్రదర్ devil brother, నన్ను ట్రిగ్గర్ చేసిండు బ్రదర్. it triggered me brother. అతడు నన్ను చాలా ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నాడు. Oh, it tormented me brother. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళి ఈ విధంగా అన్నాడు, One man of God went to the person. అసలు జీవితంలో నాకు శోధనే రాకుండా ప్రేయర్ చేయాలి. Pray that I will never have any kind of problem. అయితే అప్పుడు ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పాడు, The man of God said, నువ్వు భూమి మీద ఉన్నంత కాలం ఏదో ఒకటి వస్తూనే ఉంటది బ్రదర్ అన్నాడు. oh, as long as you're on the earth, something or the other will be coming. అంటే మరి ఎప్పుడు రాదండి అన్నాడు. When it will not come. నువ్వు చనిపోయి పరలోకం వెళ్ళిపోతే మాత్రం అక్కడ ఏమీ రాదు కాబట్టి నీకు అట్లా కలగాలంటే నేను ప్రేయర్ చేస్తా అన్నాడు. He said, if you only in heaven nothing like that will come, so if you want to go to heaven, I will pray for that. అట్లా వద్దు బ్రదర్. Oh no, don't want like that. మరి ఎట్లా శోధన పోవాలంటే, Then how do you solve the problem? అది పోవాలంటే నువ్వు మారాలి, నీ వ్యూ మారాలి. సమస్య మారకముందే నువ్వు మారితే నీ సమస్యలు మారుతాయి. Before the problem solves, you have to change. When you change, the problem will go. మనం ఇక్కడ ఒక బాల్ ఇచ్చినాం ఒకరికి. Now we gave a ball to somebody. మేడం రిబ్కాకి ఇచ్చింది అనుకో. Now I gave it to Rebecca. మేడం గోడకేసి గట్టిగా కొట్టింది. Now she hits it to the wall. కొట్టినాక వచ్చి చెప్పింది నాకు. Again she came back and told me, రవి బ్రదర్ చూసావా ఎలా కొట్టానో నేను అని. see, she's saying, see how I hit it against the wall. అవును మేడం బాగా కొట్టావా అని. I said, oh yes, you did it well. నా టైం వచ్చింది, బాల్ నా చేతిలో ఉంది. Now the ball, my time, it's my time. ఇట్లా అట్లా ఇసిరేయా నేను. Now I want to as I want. నా టైం వచ్చింది కనుక Because my time, నేను పోయి గోడకు ఒక సర్కిల్ గీస్తా. I will make a circle hole in it. నేను వచ్చి కరెక్ట్ కొడితే ఆ సర్కిల్ లో పడ్డది అనుకో. Now when I throw the ball into that circle, అప్పుడు మేడం చెప్తున్నా, I'll tell to madam, నువ్వు కొట్టినట్టు ఎవరైనా కొడతారు, like how you throw it, anybody can do it. కానీ నేను
సర్కిల్నే కొట్టా. I hit only the circle. వాళ్ళని ఛాంపియన్స్ అంటారు. They are called champions. దాన్ని గిఫ్టింగ్ అంటాం. That's called gifting. ఏదైనా జీవితంలో కొత్తదనం చూడాలంటే సూపర్ న్యాచురలే. If you want to see something new, it is only supernatural. మత్తయి సువార్త 22వ అధ్యాయం. Now let's go to Matthew 22. ఇక్కడ కూడా ఒక విషయం జరిగింది. Here also something happened. ఈ యొక్క 19, 18, 19, 20, 21 వచనాల్లో Now this 18, 19, 20, 21 verses. అక్కడ పరిసయ్యులు వచ్చారు. The Pharisees came there. ఏం చేశారంటే, What they said? మీరేంది పన్ను కట్టరా అని అడిగారు. Will you not pay the tax? ఎట్లా ఆయనను శోధించుకుంటూ అడిగారు. They want to tempt him and trouble him. అప్పుడు ఏం జరిగిందంటే, Then what happened? ఇక్కడ చూడండి. Now listen. దేవుడు అన్నాడు, మీరు ఎందుకు నన్ను శోధిస్తారు, మీకు ఏం కావాలని అడిగాడు. Why are you troubling me? What is it you want? నువ్వు పన్ను కట్టవా అని అడుగుతానమ్మా. We are just asking, are you not going to pay tax? దాని నాణాన్ని కాయిన్ని దేవుడు తీసుకురమ్మన్నాడు. They told, okay, get that coin. ఆ కాయిన్ని పట్టుకొని వస్తే, When he brought the coin, ఇప్పుడు ఆ కాయిన్ని దేవుడు చూడమని చెప్పిండు. God told him to see that coin. ఈ కాయిన్ మీద ఎవరిది ఉంది? What is written on the coin? నా బొమ్మ ఉన్నదా? Is my photo in it, picture in it? లేకపోతే కైసర్ బొమ్మ ఉందా? Is it Caesar's picture in it? మన నోట్ల మీద ఎవరి బొమ్మ ఉంటుంది? Whose picture is on it? నీ నోట్ల మీద నీ బొమ్మే ఉంటుందా? On your notes, your picture is there. మన దేశానికి సంబంధించింది ఉంటుంది. Connected to our nation, it will be there. అయితే దేవుడు ఏమన్నాడు అంటే, But God said, ఈ నాణాన్ని చూసి, now seeing that దీని మీద ఎవరి రాత ఉన్నది? whose inscription is there? కైసరియే ఉన్నాయి. It is about Caesar's. కైసర్ బొమ్మే ఉంది. Because Caesar's fake. అయితే కైసర్కి ఇచ్చేయండి Then give it to Caesar. అని అక్కడ దేవుడు మ్యాటర్ ని క్లోజ్ చేయలే. He did not close the matter there. ఏమని చెప్పాడంటే, What he said? మీరు కైసర్కి ఇచ్చేసినాక Give Caesar's to Caesar. మీరు ఇంకొక పని కూడా చేయాలి. You have to do one more. నాయి ఉంటాయి మీ దగ్గర. Mine are there. నా బొమ్మ ఏం కనబడదు మీకు. You can't see my picture. కానీ విశ్వాసంతో మీరు నాకు ఇస్తే, By faith, when you give it to me, కైసరు తీసుకున్న ఈ దేశాన్ని బాగు చేస్తే, మీరు నా ఈ విశ్వాసంతో ఇస్తే, నాయన్ని మీకు ఇచ్చి నా యొక్క రాజ్యాన్ని వ్యాప్తింపజేసి నిన్ను ఆశీర్వదిస్తా. he said, as you have given Caesar's to Caesar and he's developing the nation, so by faith when you give it to me, I'm going to release the blessings. I'm going to build the kingdom of God. ఎంత మూర్ఖత అండి. కైసరికే ఇచ్చినప్పుడు దేవునికి చేయరా? When you give it to Caesar, won't you give it to God? చాలా మంది ఒప్పుకోరు కదా, చాలా అందుకు Many చెప్తారు. people don't accept. కైసరికి చేయగలిగితే You have to give Caesar's to Caesar's. మళ్ళా కైసర్ కంచి రావు. From Caesar you want to get it కానీ back. విశ్వాసంతో దేవుని కాడ చేస్తాట, But by faith when you give it to God, అవి తిరిగి మళ్ళా నీకు వస్తాయట. again it will come back to you. ఎట్లా వస్తాయి అంటే, How it will come ఇక్కడ back? ఈ రెవల్యూషన్ చూడండి. Now look at this నా revelation. అన్ని నీ అంటాడు, All of mine is yours. నీ అన్ని నాయి అంటాడు. All of yours is mine. అందుకే నేనేం చెప్తున్నా అంటే, What I am saying, అది కైసరి చేతి రాత అయితే, because it's the inscription of నీ Caesar, మనీ దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుని యొక్క చేతి రాత నీ జీవితాన్ని మార్చేస్తుంది. అది the inscription of Caesar, if it is on that, when your money goes to God, his inscription will come upon your life. నీ ఫైనాన్సెస్ మార్చేస్తుంది. It will transform your finances. ఇప్పుడు చెప్పండి, నా ఫైనాన్సెస్ మారిపోతున్నాయి. My finances are changing. చెప్పండి అందరు కూడా, నా ఫైనాన్సెస్ మారిపోతున్నాయి. My finances are changing. ఇటు కూడా చెప్పండి. Say. ఇప్పుడు రెండో విషయం మాట్లాడదాం. Second thing, నా ఫైనాన్షియల్ టెస్టిమనీస్ రిలీజ్ కాబోతున్నాయి. my financial testimonies are released. దేవుని యొక్క బిడ్డలారా, No. వాక్యాన్ని చదవండి. Read the word. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. Be filled with the Holy Spirit. బలమైన కార్యాలైతే Glorious things will take place. జీవితం మారిపోతుంది. Your life will be changed and లాస్ట్ transformed. నేను రిలీజ్ చేస్తున్న వర్డ్స్ ని, Now last I'm reading. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లుతావు. Oh my son, as your soul prospers, so will you prosper in everything. తండ్రి Lift up your hands. స్తోత్రాలు. Father God, we thank and praise you. వీళ్ళలో ఉన్న ఏదైతే తండ్రి వ్యతిరేకత ఉందో యేసులో బంధిస్తున్నా, Whatever is negative against them, I bind it దేవుని in యొక్క Jesus' స్పిరిట్ name. యొక్క పవర్ ద్వారా రిలీజ్ చేస్తున్నా. I release by the Spirit power upon them. నా యొక్క చర్చ్ నా పార్ట్నర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్ గా రేజ్ చేయండి. Lord, raise up my people in finances, oh Lord. అందరూ ఫైనాన్షియల్ గా ఒక లెవెల్ కి వెళ్ళిపోవటం సాయం చేయండి. Lord, let them reach to a supernatural level in ఈ finances. ఎనర్జీని దాటి 600 ఫ్రీక్వెన్సీలో దేవుని నమ్మే అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. I release the anointing that they shall cross their energies and reach the 600 frequency to believe you, Lord. మహిమగల కార్యాలు చేయండి. Do glorious ఈ things. బిడ్డల్ని దీవిస్తూ వందనాలు చెల్లిస్తూ, Oh, blessing them and giving you all the glory. కుమ్మరిస్తూ స్తోత్రం చెల్లిస్తూ Oh, giving you all the glory and honor. యేసు నామములో In ప్రార్థిస్తున్నాను. Jesus' mighty name I pray. ఆమేన్.